న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన నగర మేయర్. విలీన గ్రామాల్లో ప్రతిరోజు మంచినీరు అందించే విధంగా కృషి చేస్తున్నామని వెల్లడి. వ్యవసాయానికి అడ్డుగా బ్లాస్టింగ్ పనులు. తమ సమస్యను పరిష్కరించాలని రైతుల వేడుకోలు. ఘనంగా దత్తాత్రేయ జయంతి ఉత్సవాలు ప్రారంభం. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్న నిర్వాహకులు. అయ్యప్ప ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన. విరాళాలు అందించి అయ్యప్ప కృప పొందాలని విజ్ఞప్తి. నగరంలోని 19వ డివిజన్ రేకుర్తిలో పలు అభివృద్ధి పనులకు నేడు స్థానిక డివిజన్ కార్పొరేటర్ ఎదుల్లా రాజశేఖర్తో కలిసి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు నగర మేయర్ సునీల్ రావు. ఈ సందర్భంగా డివిజన్ కు వచ్చిన మేయర్ కు డివిజన్ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. శాల్వా కప్పి సత్కరించారు. మేయర్ తో స్థానిక డివిజన్ మహిళలు ఫోటో దిగారు. అనంతరం డివిజన్ లో 4 చోట్ల సీసీ రోడ్లు మరియు డ్రైనేజీ నిర్మాణాలకు స్థానిక నాయకులు మరియు ప్రజలతో కలిసి కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర మేయర్ ను నీల్ రావు మాట్లాడుతూ 19వ డివిజన్ రేకుర్తిలో సుమారు 1,28,00,000 మున్సిపల్ సాధారణ నిధులతో ఈ డివిజన్ లో డ్రైనేజీ మరియు సీసీ రోడ్ల నిర్మాణానికి నేడు శంకుస్థాపన చేశామని, ఈ రేకుర్తి గ్రామం గతంలో గ్రామ పంచాయతీగా ఉండేదని, ఈ గ్రామం నగరపాలక సంస్థలో విలీనమైన తర్వాత డివిజన్ లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, అందులో భాగంగా రేకుర్తి చౌరస్తా నుండి శతవాహన యూనివర్సిటీ వరకు 2 లైన్ల రోడ్డు నిర్మాణం చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని, అదేవిధంగా రేకుర్తి కంటి ఆసుపత్రికి వెళ్లే దారి బ్రహ్మాండంగా తీర్చిదిద్దామని, డివిజన్లో అనేక ప్రాంతాల్లో సీసీ రోడ్లు మరియు డ్రైనేజీల నిర్మాణం చేపట్టి మౌలిక వసతులు కల్పించి డివిజన్ అభివృద్ధి కోసం అహర్నిశలకు కృషి చేస్తున్నామన్నారు. అదేవిధంగా ఈ డివిజన్లో ప్రతిరోజు మంచినీటి సరఫరా కోసం అమృత్ 2 పథకంలో భాగంగా మంచినీటి పైప్లైన్ నిర్మాణం కోసం పనులు జరుగుతున్నాయని తెలియజేశారు. మరి గతంలో గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు మరి ఏం అభివృద్ధి కార్యక్రమాలు సరిగా నోచుకున్నటువంటి ప్రాంతం ఇప్పుడిప్పుడే అభివృద్ధి ఛాయలు కనబడతా ఉన్నాయి. గతంలో చాలా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకుంటూ వస్తూ ఉన్నాం. రేకుర్తిలో మొట్టమొదటిగా రేకుర్తి చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా నుంచి శాతవాహన యూనివర్సిటీ వరకు బ్రహ్మాండమైన రోడ్ వేయడం కావచ్చు. అదేవిధంగా రేకుర్తిలో చాలా వరకు డ్రైనేజ్ సిస్టమ్ లేకపోతే డ్రైనేజ్ నిర్మించే కార్యక్రమం కావచ్చు. మంచినీరు అందించాలన్న ఆలోచనతో గతంలోనే 6 కోట్ల రూపాయలతోటి మంచినీరుకి పైప్ లైన్ వేసి కొన్ని ప్రాంతాలకు మంచినీరు ఇచ్చే కార్యక్రమం కావచ్చు. అదేవిధంగా అలా కంటి హాస్పిటల్ ముందర బ్రహ్మాండమైన రోడ్డు నిర్మించుకోవడం కావచ్చు. అదేవిధంగా ఇప్పుడు దాదాపుగా మరి 147 కోట్లతోటి అమృత్ స్కీమ్లో మరి పైప్ లైన్ పనులు వేస్తూ ఉన్నాం. రేకుర్తిలో ఉన్నటువంటి ప్రతి గల్లీ, ప్రతి వీధిలో కూడా కొత్త పైప్ లైన్ వేసి రేకుర్తిలోనే గుట్ట మీద మంచి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పెద్దది 30 లక్షల కెపాసిటీ లీటర్లు ఉన్న కెపాసిటీ బ్యాలెన్స్ రిజర్వాయర్ కట్టి రేకుర్తిలో అవసరమైన ట్యాంకులు నిర్మాణం చేసుకొని రాబోయే 3 నుంచి 6 మాసాల లోపల ప్రతి ఇంటికి కూడా కరీంనగర్లో ఏదైతే రోజు మంచినీళ్ళు ఇస్తూ ఉన్నారో అదేవిధంగా నీరు ఇచ్చే కార్యక్రమం కూడా చేయబోతూ ఉన్నాం. అది కూడా పనులు కొనసాగుతున్నాయి. దాంతోపాటు చాలా చోట్ల గతంలో సమ్మక్క దగ్గర కూడా మరి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. మరి అటు సైడ్ రేకుర్తిలో 18 డివిజన్లో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. కార్పొరేటర్ రాజశేఖర్ గారు కూడా అనేక చోట్ల మరి మెల్లమెల్లగా సీసీ రోడ్లు వేసుకుంటూ వస్తూ ఉన్నారు. రాబోయే 5-6 మాసాల్లో రేకుర్తి కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా మారబోతూ ఉన్నది. ఎందుకంటే చాలా పేద ప్రజలు నివసించేటువంటి కాలనీస్ ఈ ప్రాంతంలో ఉన్నాయి. లోయర్ మానేరు డ్యాం ముంపు గ్రామాల ప్రజలకు న్యాయం చేయడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు ముంపు గ్రామాల బాధితుల సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఉప్పులేటి లక్ష్మణ్ నగరంలోని ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్ఎండిలో భూములు కోల్పోయిన ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని, బాధితులకు కాకుండా పైరవీదారులకు పట్టాలిస్తూ అధికారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇష్టానుసారంగా జీవోలను మారుస్తూ ముంపు గ్రామాల ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూములు కోల్పోయిన వారికి ఇళ్ల పట్టాలిచ్చి ఏళ్లు గడుస్తున్నా మోకా చూపించకపోవడం ఏంటి అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు మా ముంపు గ్రామాలు 16 గ్రామాలు లోయర్ మానేడంలో ముంపుకు గురైనాయి. వీళ్ళందరికీ అప్పుడు 75లో ఎస్టిమేట్ చేసినారు. ఎస్టిమేట్ ప్రకారంగా మనిషికి 1000 రూపాయలు, ఎకరానికి 1000 రూపాయలు చొప్పున చేసి మాకు అన్యాయం చేసినారు. ఈ విషయమై మేము కోర్టుకు సంప్రదించగా, మేము 16 గ్రామాల ప్రజలందరూ కూడా కోర్టుకు సంప్రదించగా 25,000లో పేమెంట్ దొరికిన వాళ్ళందరూ కూడా అత్యంత బీదలుగా భావించి వాళ్ళకి ఇంటికో ఉద్యోగం ఇంటికో కల్పించాలని కోర్టులు జోక్యంతో
ఆనాటి ప్రభుత్వాలు 98 జీవో ఒకటి తీసినారు. ఆ 98 జీవో ప్రకారంగా ఇంటికో ఉద్యోగం ఇంటికి వెళ్ళాలి. ఇప్పటివరకు కల్పించలేదు. ఉద్యోగాలు కల్పించలేదు, ఇల్లు కల్పించలేదు. ఈ ఓల్డ్ హసనాపురం సప్తగిరి కాలనీ అనుకొని ఉన్నటువంటి ఏదైతే హసనాపురం ఉన్నదో, హసనాపురం కొంత కట్ట యువతలు ఉంటుంది పొలమారు, కొంత కట్ట లోపల ఒరిజినల్ ఊరు ఉంటుంది. ఊరు మునిగింది. ఆ ఊరు మునిగిన బీదలకు ఆ కట్ట పక్కన గల నిరుపయోగంగా ఉన్న భూమి మాకు ఇండ్ల స్థలాలకు ఇవ్వమని చెప్పి మేము 98 జీవో ప్రకారంగా మేము పోరాడితే 32 జీవో ఒకటి తీసి ఈ భూమి వాళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పి వాళ్ళు ఎస్ఆర్ఎస్ వాళ్ళు ఆ 32 జీవో విడుదల చేస్తే ఆ రెవెన్యూ అధికారులు కలెక్టర్ వాళ్ళందరి ఆధ్వర్యంలో పరిశీలన చేసి నిజమైన ఎస్సీలకు భూమి లేని వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకు ఇవ్వాలని చెప్పి ప్రతిపాదన చేస్తే దాన్ని ఇవ్వకుండా దాన్ని పెండింగ్ పెట్టి ముఖ్యంగా ఈ అస్నాపూర్ 591 192 సర్వే నెంబర్లో అంత దొంగలకు ఇచ్చింది కాబట్టి అసలు వాస్తవంగా మనిషికి 2 గుంటల చొప్పున 42 మందికి అలా అది పక్క పెట్టి అరగుంట ఒక 90 మందికి దొంగలకు ఇచ్చి క్యాన్సిల్ అయిపోయినా క్యాన్సిల్ చేయకుండా అని మభ్య పెట్టుకుని మమ్మల్ని పరిచయం చేస్తున్నారు. అసలైన ఒరిజినల్కు 15 రోజుల లోపల మా పట్టాలు ఇవ్వకపోతే ఒరిజినల్ జీవో ప్రకారంగా 42 మందికి ఇవ్వకపోతే మీ కోర్టుకు పోయి మీద ఆర్డర్ తీసుకొస్తాం. తప్పకుండా ఇది ఒక హెచ్చరిక మీకు జారీ చేస్తున్నాం. ట్రినిటీ రామానుజన్ ఒలింపియా టెస్ట్ 2024 పోస్టర్ను విడుదల చేశారు ట్రినిటీ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎం రమణారెడ్డి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 22న గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని ట్రినిటీ జూనియర్ కళాశాలల ఆధ్వర్యంలో రామానుజన్ ఒలింపియా టెస్ట్ 2024 నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ఈ పరీక్షకు కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో గల పాఠశాలల్లో చదువుతున్న ఎస్ఎస్సి విద్యార్థులు పాల్గొనవచ్చని, ఈ నెల 18 వరకు లెవెల్ 1 పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు డిసెంబర్ 22న రామానుజన్ జయంతి సందర్భంగా లెవెల్ 2 పరీక్షను కరీంనగర్లోని ట్రినిటీ ఫ్రేమ్ క్యాంపస్, ఏసీ బాయ్స్ క్యాంపస్, గర్ల్స్ క్యాంపస్లో నిర్వహిస్తామని తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు రూపంలో బహుమతులు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ట్రినిటీ కళాశాల ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు. ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీ శ్రీనివాస రామానుజన్ జన్మదినం డిసెంబర్ 22ను పురస్కరించుకొని ట్రినిటీ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గత 10 సంవత్సరాలుగా ఎస్ఎస్సి చదువుతున్నటువంటి ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్లో ఉన్నటువంటి విద్యార్థులకు రామానుజన్ ఒలింపియా టెస్ట్, ట్రినిటీ రామానుజన్ ఒలింపియా టెస్ట్ ట్రాట్ 2024 పేరుతో డిసెంబర్ 10వ తారీఖు నుంచి డిసెంబర్ 18వ తారీఖు వరకు వారి స్కూల్స్ లోపల లెవెల్ 1 పరీక్ష 40 క్వశ్చన్స్ 45 మినిట్స్తో కండక్ట్ చేస్తూ లెవెల్ 1లో ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులకు డిసెంబర్ 22వ తారీఖు రోజున మా ట్రినిటీ జూనియర్ కళాశాలలు, ట్రినిటీ ప్రైమ్ క్యాంపస్, ట్రినిటీ ఏసీ గర్ల్స్, ట్రినిటీ బాయ్స్ క్యాంపస్ లోపల లెవెల్ 2 టెస్ట్ అనేటటువంటి మేము కండక్ట్ చేస్తున్నాము. ఈ లెవెల్ 2 టెస్ట్ లోపల మ్యాథమెటిక్స్ 40 క్వశ్చన్స్, ఫిజికల్ సైన్స్ 30 క్వశ్చన్స్, బయాలజికల్ సైన్స్ 30 క్వశ్చన్స్, టోటల్ 80 క్వశ్చన్స్ 90 మినిట్స్ 10 AM to 11:30 AM అండ్ 11:30 AM to 1 o'clock వరకు మేము నిర్వహించడం జరుగుతుంది. సో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్లో ఉన్నటువంటి గౌరవ కరస్పాండెంట్స్, గౌరవ హెడ్ మాస్టర్స్, అదేవిధంగా ఫ్యాకల్టీ మెంబర్స్, గౌరవ తల్లిదండ్రులు వారి స్టూడెంట్స్ చేత ఈ లెవెల్ 1 పరీక్ష రాయిస్తూ అదేవిధంగా లెవెల్ 2 కూడా రాయించి మేము అందించేటటువంటి నగదు బహుమతులను అందుకోవాల్సిందిగా తెలియజేస్తూ, పంట పొలాల్లోకి బండరాళ్లు వస్తున్నాయని, దీంతో వ్యవసాయ బావి వద్ద ఎలాంటి పనులు చేయకుండా పోతున్నామని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మల్లాపూరు కర్షలగుట్ట సమీప రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ నుండి జగిత్యాల వరకు చేపట్టిన నేషనల్ హైవే పనులకు కర్షలగుట్ట నుంచి మట్టిని తెరలిస్తున్నారు. దీంతో బండరాళ్లు బ్లాస్టింగ్ చేస్తూ తమ భూములను పాడు చేస్తున్నారని అన్నారు. దీంతో సమీప రైతులు బ్లాస్టింగ్ పనులను నిలిపివేసే ప్రయత్నం చేయగా యాజమాన్యం రైతులతో మాట్లాడారు. తమ భూమిలో రాళ్లు పడ్డంతో ఏం పనులు చేయకుండా పోతున్నాయన్నారు. ఇప్పటికైనా సంబంధిత నిర్వాహకులు తమకు న్యాయం చేయాలని రైతులు బోళ్లే తిరుపతి, గాండ్ల రాధా, బుడిగే మల్లయ్య కోరుతున్నారు. మేము పేదోళ్ళం సారు. మాకు 1 ఎకరం భూమి ఉన్నది సారు. ఆ ఎకరంలో బండ గురించి అక్కదో ఎకరం, బాపుదో ఎకరం, మాది ఉన్నది 3 ఎకరాలల్లా రైతులు. అది బండ అది గవర్నమెంట్ పోతుంది ఎటు పోతుందో మాకు తెలియదు సారు. మేము వ్యవసాయం చేసుకునేందుకు మేము నారు గురించి అది దున్నుదాము అది అనుకున్నాం సారు. కానీ మా మొత్తం బండలే సారు, పెద్ద బండలు వస్తున్నాయి సారు, నార్ల భూములు పడుతున్నాయి. మేము మా నష్ట పరిహారం కట్టియాలని కోరుకుంటున్నాం సారు. నాటేసిన సంది వరి కోతగా వచ్చేదాకా మేము తీసేసుకున్నాం, కానీ ఇప్పుడు మళ్ళీ దున్నుదామంటే నారు పోతే నార్ల కూడా పడ్డాయి సార్. నష్టపరిహారం కట్టియాలి మాకు.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లి గుట్టపై స్వయంపుగా వెలిసిన దత్తాత్రేయుని 44వ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే దత్త జయంతి ఉత్సవాలకు భక్తులు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా గుట్టపైకి వెళ్లేందుకు నిర్వాహకుల ఏర్పాటు 3 బోట్లను ఏర్పాటు చేశారు. మొదటి రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు కూసా రవీంద్రతో పాటు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి దత్తాత్రేయుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ టూరిజం శాఖ నుండి 2 బోట్లను ఏర్పాటు చేయగా మరో బోటు నుండి బండి సంజయ్ ఇవ్వడంతో 3 బోట్లు అందుబాటులో ఉంచగా భక్తులు హర్షం వ్యక్తం చేస్తూ దత్తాత్రేయుని దర్శించుకున్నారు. అనంతరం గుట్టపై వేద పండితులు మొదటి రోజు పలు పూజలను నిర్వహించారు. రెండు బోట్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరి బోట్లను సద్వినియోగం చేసుకుని స్వామివారి దర్శనానికి వేలాది మందిగా తరలి వస్తున్నారు. మరి దీనికి శాశ్వతంగా బ్రిడ్జి కూడా నిర్మాణానికి అనుమతులు అతి త్వరలో రాబోతున్నాయి. ఈ డిసెంబర్ కన్నా జనవరిలో బ్రిడ్జి కూడా శంకుస్థాపన చేస్తారు. మరి ప్రభుత్వాన్ని ఒకటే వినియోగిస్తున్న మంత్రి గారిని, ఎమ్మెల్యే గారిని టూరిజం శాఖ ద్వారా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఈ నెల 15న బోయినపల్లి మండలం ఎంఆర్పీఎస్ నూతన కమిటీని ఎన్నుకోనున్నట్లుగా ఎంఆర్పీఎస్ మండల ఇన్ఛార్జ్ గుండ్రెడ్డి రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నూతన కమిటీల నిర్మాణంలో భాగంగా బోయినపల్లి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ నూతన మండల కమిటీని నెల 15న ఎన్నుకోవడం జరుగుతుందని తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల రాజకీయ పార్టీలకు అతీతంగా మాదిగ మాజీ ప్రజాప్రతినిధులు, మాదిగ సీనియర్ నాయకులు, యువకులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమం ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు అవనూరి ప్రభాకర్ మాదిగ, జిల్లా నాయకులు సావనపల్లి రాకేష్ మాదిగ, మండల సీనియర్ నాయకులు పెగ్గర్ల శేఖర్ మాదిగ, అల్వాల అంజయ్య మాదిగ, ఎడపెల్లి ఈశ్వర్ మాదిగ, దాసరి సుధాకర్ మాదిగ, పెగ్గర్ల సురేష్ మాదిగ, ఎడపెల్లి రాజు మాదిగలు పాల్గొన్నారు. అక్టోబర్ 1 తారీఖు నాడు సుప్రీంకోర్టు తీర్పు మేరకు మరి ఎస్సీ వర్గీకరణ అయిపోయింది కాబట్టి, చేశారు కాబట్టి దానికి మన మాల సోదరులు వాళ్ళు తీర్చుకోలేకపోతారు. వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకొని మరి అది చెల్లనేరం అనే దాని మీద రీపిటిషన్ అయితే అది సుప్రీంకోర్టు కొట్టేసింది. మరి వాళ్ళు సుప్రీంకోర్టుని ధిక్కరించిన మాలలు మరి ఇప్పటి 75 సంవత్సరాలు తిరుగుతూ వాళ్ళే మా మాదిగల సొమ్మంతా తిరుగుతూ మరి అది కరెక్ట్ కాదు. సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు ఎప్పుడు కూడా అది తీర్పు అయిపోయింది. ఇప్పుడు ఎల్లుండి ఆదివారం రోజున బోయినపల్లి మండలంలో ఎంఆర్పీఎస్ మండల కమిటీ వేయడం జరుగుతుంది. బోయినపల్లి మండలంలోని అన్ని గ్రామాల మాదిగ సీనియర్ నాయకులు, ఎంఆర్పీఎస్ కార్యకర్తలు అన్ని గ్రామాల నుండి పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుకుంటూ మండల కమిటీ వేయడం కోసం విజయవంతం చేయాలని తెలియజేస్తూ ఈ మండల మాదిగ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జెండా చౌరస్తా వద్ద పలు కిరాణా షాపుల్లో తూనికల జిల్లా అధికారి అయిన బృందంతో కలిసి పలు షాపులను తనిఖీ చేశారు. షాపులలో సరైన ప్రమాణాలు, నిబంధనలకు విరుద్ధంగా లేకుండా నడుపుతున్న షాపులను 25,000 రూపాయల జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రోజు ఎక్కడో ఒక చోట తనిఖీలు నిర్వహిస్తామని, అలాగే వ్యాపార వాణిజ్య యాజమానులు సరైన ప్రమాణాలు తప్పకుండా పాటించాలని, లేనిచో చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. దాని ఈక్వలెంట్ వెయిట్ కూడా, బరువు కూడా, నికర బరువు ఎంత ఉందో కూడా పక్కన బ్రాకెట్లో వేయాలి. ఇది చట్ట ప్రకారం చేయాల్సింది. అయితే ఒక కంపెనీ వాళ్ళు ఈ టేస్టీ డ్రాప్స్ అని రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ దీనిపైన కేవలము గ్రామ్స్తో 300 గ్రామ్స్ అని ఇచ్చారు. 300 గ్రామ్స్ అని ఇవ్వడం అనేది తప్పు. ఆ విధంగా చేయడానికి లేదు. దాని ఈక్వలెంట్ వాల్యూమ్ కూడా ఉండాలి. అండ్ దానిలో ఇంకా మిగతా డిక్లరేషన్స్ అన్నీ వివరాలన్నీ సక్రమంగానే ఉన్నాయి. కేవలం ఈ యొక్క నికర బరువు మాత్రమే. ఎందుకంటే దీంతో ఎవరు చూడరు. మామూలుగా ఇల్లిటరేట్ పీపుల్ ఎవరైనా పర్చేజ్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఏంది ఇవ్వగానే ఎంత ధర అనగానే సుమారు 300 గ్రాములను వాళ్ళు చూడరు. దాని యొక్క ధర చూస్తారో ఆ ధరను బట్టి వాళ్ళు 65 రూపాయలైనా 60 రూపాయలు ఇచ్చేస్తారు, తీసుకుని వెళ్ళిపోతారు. కానీ అక్కడ లోపల జరిగేది ఏంటంటే ఈ ప్యాకెట్లో దాని యొక్క ఇది సుమారు 1/2 లీటరు 500 mlకు సరిపడా
ప్యాకెట్. సాంఘిక సంక్షేమ వసతి గృహంలో చదివే విద్యార్థులకు పౌష్టికాహారం అందించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కామన్ డైట్ కార్యక్రమాన్ని ప్రారంభించిందని కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ కాంగ్రెస్ నాయకులు గోపగోని సారయ్య గౌడ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ/ఎస్టీ బాలుర వసతి గృహంలో డైట్ కార్యక్రమాన్ని మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ తహసీల్దార్ ఎండి వాకిల్ ప్రారంభించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికరమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం డైట్ ఛార్జీలు కాస్మెటిక్ ను పెంచిందన్నారు. సాంఘిక సంక్షేమ హాస్టల్లో చదువుకున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు భోజనంతో పాటు పాఠ్య పుస్తకాలు, దుస్తులు, దుప్పట్లు, స్వెటర్స్, షూలు అందిస్తుందన్నారు. విద్యార్థులు ప్రభుత్వ హాస్టళ్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు గజనవేన సదయ్య, తహసీల్దార్ ఎండి వాకిల్, డిప్యూటీ తహసీల్దార్ శంకర్, హాస్టల్ వార్డెన్ సత్యనారాయణ పాల్గొన్నారు. హాస్టల్లో చదువుకునేటువంటి విద్యార్థుల కొరకు ప్రభుత్వం గతంలో 10 సంవత్సరాలలో ఈ విద్యార్థుల గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితులు ఉండేవి కావు. కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సంక్షేమ ఎస్సీ/ఎస్టీ కానీ, తర్వాత జ్యోతిబాబులే హాస్టల్ కానీ, మోడల్ స్కూల్ కానీ, కస్తూర్బా కానీ, మైనారిటీ హాస్టళ్లలో ప్రభుత్వం చాలా వరకు ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఏదైతే సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి సారథ్యంలో పిల్లలందరినీ కూడా మన ఇళ్లలో అన్ని హాస్టళ్లలో తెలంగాణ రాష్ట్రంలో ఏకరకమైన అందరి విద్యార్థులకు చదివే పేద విద్యార్థులకు అందరికీ ఒకే రకమైన నాణ్యమైన భోజనాన్ని అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వం ఈరోజు పండుగ వాతావరణంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. మన శ్రీరాంపూర్ మండలం ఎస్సీ బాయ్స్ హాస్టల్ నందు ఈ యొక్క నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, వారి యొక్క తల్లిదండ్రులు, ఈ యొక్క హాస్టల్ సిబ్బంది, మా యొక్క ఆఫీస్ సిబ్బంది అందరికీ నమస్సుమాంజలు తెలియజేస్తూ విద్యార్థులకు అత్యుత్తమ విద్య, పౌష్టికాహారం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని కరీంనగర్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్లో మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో కామన్ డైట్ ప్లాన్, కాస్మెటిక్ ఛార్జీల పెంపుదల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సమావేశంలో సుడా చైర్మన్ పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వం దోపిడీ చేసుకోవడం తప్ప కనీసం విద్యార్థులకు సరైన భోజన వసతులు, కాస్మెటిక్ ఛార్జీలు చెల్లించకుండా విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేసిందని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న డైట్ ఛార్జీలను 40%, కాస్మెటిక్ ఛార్జీలను 200% పెంచడం జరిగిందన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం కూడా విద్యార్థుల కోసం ఇటువంటి నిర్ణయాలు తీసుకోలేదని నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. థర్డ్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు హాస్టల్ పిల్లలందరికీ కూడా గత 8 సంవత్సరాలుగా మరి ఆ డైట్ ఛార్జీలు కానీ, కాస్మెటిక్ ఛార్జీలు కానీ పెంచే పరిస్థితి గతంలో లేని పరిస్థితి ఉండే. 8 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వాళ్ళకు పౌష్టికాహారం అందించాలి. అదేవిధంగా కాస్మెటిక్ సంబంధించినటువంటి అన్నిటి కూడా రేట్లు పెరిగినాయి. వీటన్నిటిని కూడా మరి మంచి క్వాలిటీ మరి కాస్మెటిక్స్ కావచ్చు, అదేవిధంగా డైట్ను కూడా పెంచే పౌష్టికాహారం అందించాలనేటువంటి ఉద్దేశంతో 40% మరి పెంచి విద్యార్థులకు అందించినటువంటి ఘనత మన రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి వారు గతంలో ఉన్న పరిస్థితిని మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు నవంబర్ 14 నాడు రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని ప్రాంతాలలో, అన్ని హాస్టల్స్ విద్యార్థులలో ఈ కార్యక్రమం జరుపుతూ ఉన్నాం. ఈరోజు లాంచ్ చేస్తూ ఉన్నాం. పిల్లలకు కూడా మరి మంచి పౌష్టికాహారం అందిస్తూ మంచి కాస్మెటిక్స్ అందించాలనేటువంటి ఉద్దేశాన్ని ఈరోజు నుంచి ప్రారంభిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో అటు పిల్లలను, ఇటు క్రీడాకారులను, అటు మరి సంక్షేమ పథకాలను అందరినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ అందరి యొక్క సంక్షేమం కోసం, అందరి యొక్క మరి ఉన్నతి కోసం
ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతూ ఉంది. కక్షిదారులు తమ కేసులను రాజీ చేసుకుని సామరస్యంగా పరిష్కరించుకోవడమే రాజమార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి ప్రతిమ తెలిపారు. కరీంనగర్ జిల్లా కోర్టులో నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ లోక్ అదాలత్లో కక్షిదారులు తమ కేసులను పరిష్కరించుకోవడం వలన ఇరు వర్గాలు కూడా గెలిచినట్లు అవుతుందని అన్నారు. దీంతో పాటు సమయం వృధా కాకుండా ఆర్థిక భారం కూడా తగ్గుతుందని వివరించారు. శారీరక మానసిక ప్రయాస కూడా తగ్గుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా 2వ అదనపు న్యాయమూర్తి సాధన, న్యాయ సేవా సదన్ సెక్రటరీ వెంకటేష్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు పివి రాజ్ కుమార్, కార్యదర్శి భీమా సాహెబ్, టౌన్ ఏసీపీ నరేందర్ తదితరులు పాల్గొన్నారు. సో ఈ సందర్భంగా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మనకు కొత్త రకంగా సైబర్ క్రైమ్స్ అని కూడా వస్తున్నాయి. సో ఈ సైబర్ క్రైమ్స్లో ఇప్పటి వరకు 3 లోక్ అదాలత్లలో మనము ఒక 300 కేసులు సెటిల్ చేశాము సైబర్ క్రైమ్స్వి. దాంట్లో మొత్తం అమౌంట్ బ్యాంకు నుంచి బ్యాంకు ద్వారా ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్ 2,39,00,000 వరకు ఉన్నది. దానిలో కోర్ట్స్ 2,39,00,000 వరకు అమౌంట్ ఎవరైతే కోల్పోయారో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయమని ఆర్డర్ ఇచ్చింది. సో దాంట్లో ఇప్పటి వరకు కూడా ఈ 300 కేసులో 1,50,00,000 వరకు అమౌంట్ రీక్రెడిట్ అయిపోయినాయి ఎవరైతే కోల్పోయినారో వాళ్ళ అకౌంట్స్లో. సో ఇది లోక్ అదాలత్లో చాలా త్వరితగతిన సెటిల్ అవుతున్నాయి ఈ కేసెస్. అవే కాకుండా రెగ్యులర్ ఐపీసీ అఫెన్సెస్ అవి కూడా సెటిల్ అవుతున్నాయి. సో ఈ లోక్ అదాలత్ సందర్భంగా మళ్ళీ ఏమన్నా రాజీ పడదగ్గ కేసులు ఉంటే సెటిల్ చేసుకోవాలని. ఈ మధ్యకాలంలో ఈ లోక్ అదాలత్ వల్ల చాలా కేసెస్ పరిష్కరించబడుతున్నాయి. మీ అందరూ కూడా దాన్ని సహకరించాలి. ఎందుకంటే చాలా కేసులలో ఏదో ఆవేశంగానో మిగతా కారణాల వల్ల ఎన్నో కేసెస్ మనం రిజిస్టర్ మీరు కక్షిదారులు కావచ్చు మిగతా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం వల్ల మేము రిజిస్టర్ చేస్తున్నాం. తర్వాతకి అవి కోర్టుల చుట్టూ తిరిగి మీకు ఆర్థికంగా అలాగే మానసికంగా ఎన్నో రకాలుగా మీకు నష్టం అవుతున్నది ఇద్దరికి కూడా 2 పార్టీస్కి. అలాగే ఆ యొక్క ఆవేశం ఏంటంటే విలేజెస్లలో కానీ పక్కపక్క ఇళ్లలో చాలా లాంగ్ టైంలో దాని ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఈ చిన్న కేసులలో మనం పరిష్కరించే మార్గం మనకి కోర్టు ఇస్తున్నది. ఈ నెల 15న కరీంనగర్లో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ, ఎంఎస్ఎఫ్ అనుబంధ సంఘాల రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహజన సోషలిస్టు పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ వెంకటస్వామి కరీంనగర్లోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన సమావేశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు ఆయన వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణపై మాట మార్చిన సీఎం రేవంత్ రెడ్డి వర్గీకరణ చేయకుండానే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం ద్వారా మాదిగలు పూర్తిగా నష్టపోతున్నారన్నారు. రాష్ట్రంలో వెంటనే ఎస్సీ వర్గీకరణ చేపట్టకపోతే హైదరాబాద్ వేదికగా 1000 డబ్బులు 1,00,000 గొంతుకల పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, దాని తర్వాత జరగబోయే పరిణామాలకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఎంఎస్ఎఫ్ అనుబంధ సంఘాల రాష్ట్ర కమిటీ సమావేశం మరి కరీంనగర్ జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా గౌరవ శ్రీ మందకృష్ణ మాది గారు హాజరై మరి ఉద్యమ పరిణామాలన్నీ కూడా చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి అసెంబ్లీలో దాన్ని చట్టబద్ధ కల్పించి ఏబిసిడి వర్గీకరణ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు వాళ్ళ తీర్పులో చెప్పిన తర్వాత ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల కంటే ముందు వర్గీకరణను ఈ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి రాష్ట్రంగా నేను ప్రవేశపెట్టి అమలు చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మాట మార్చి మరి వర్గీకరణ వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును నేను గౌరవిస్తున్నా, దాన్ని స్వాగతిస్తున్నామని చెప్పి, అదేవిధంగా గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చి అమలు చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి మా సోదరులైనటువంటి మారలకు మరి వాళ్ళ మాటకు తలొగ్గి మరి దాన్ని వర్గీకరణ ప్రవేశపెట్టకుండానే పోస్టుల్ని
నోటిఫికేషన్లు భర్తీ చేస్తూ ప్రభుత్వం మీద చావు డప్పు మోగించడానికి సిద్ధంగా ఉన్నారని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఆ చావు డప్పు మోగించడం కోసమే లక్షల డప్పులు 1000 గొంతులతోన ఏ విధంగా సభను జయప్రదం చేయాలనే విషయం మీద ఈ నెల 17వ తారీఖున మందకృష్ణ మాదిగన కరీంనగర్ జిల్లాకు విచ్చేస్తున్నారు. మహాజన సోషలిస్ట్ పార్టీ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మాదిగ స్టూడెంట్స్ ఫెడరేషన్ అన్ని అనుబంధ సంఘాల విస్తృత స్థాయి కార్యక్రమం ఈ నెల 17న జరుగుతూ ఉన్నది. జరగబోయేటువంటి భవిష్యత్ కార్యాచరణ, ఈ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా మనం తెలంగాణ ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సిందిగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగ గారు విచ్చేసి దిశానిర్దేశం చేయబోతున్నారు. కావున మేము ఈ సందర్భంగా ఒకటే గుర్తు చేస్తూ ఉన్నాం, జనవరి 27న జరిగేటువంటి ఈ కార్యక్రమం ప్రభుత్వం విజయోత్సవ సభగా మలుస్తుందా లేకపోతే మీ మీద చావుడప్పు ముగించవలసి వస్తుందా తెలుసుకోవాలని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మనువాదులకు తలొగ్గి నయా మనవాదులకు తలొగ్గి వర్గీకరణ ఆపుతున్న తప్పిస్తే ఈ రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు, కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు దేశంలో రాజకీయంలో అన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి. నువ్వు కొత్తగా ఏ కమిషన్ వేయాల్సిన అవసరం లేదు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గురుకుల పాఠశాలలో కొత్త డైట్ మెనూ చార్జీ ప్రిన్సిపల్ సరితతో కలిసి ఖమ్మం జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ సిద్ధార్థ విక్రమ్ సింగ్ ఐఎఫ్ఎస్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం కళాశాల, స్కూల్ పరిసరాలను, లైబ్రరీని పరిశీలించారు. స్కూల్లో వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ఆయన భోజనం చేశారు. ఆయన మాట్లాడుతూ ఈరోజు డైట్ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనాలు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు సరైన భోజనం ఉంటే విద్యార్థులు వారి యొక్క ఆరోగ్యానికి బాగా ఉంటుందని, అందువలన విద్యార్థులకు గురుకుల పాఠశాలలో నాణ్యమైన భోజనాన్ని ఈ కార్యక్రమం ద్వారా అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ సరిత, నరసింహారెడ్డి, ఎంఆర్ఓ విజయ్ కుమార్, ఎంపీడీఓ విజయ్ కుమార్, విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు పాల్గొన్నారు. స్టాండర్డ్స్ క్వాలిటీ ఎలా మెయింటైన్ చేయాలి, ప్లస్ మన స్టూడెంట్స్ ఎలా హెల్తీగా ఉండాలి, దానికోసం అంతా టాస్క్ ఫోర్స్ ఫుడ్ సేఫ్టీ అంతా కొత్త ప్రొసీజర్ సిస్టమ్స్ మన కేంద్ర ప్రభుత్వం తర్వాత రాజ్య ప్రభుత్వం కూడా పెట్టున్నారు. సో అక్కడ నా రిక్వెస్ట్ ఏంటి, ఇది మన స్కూల్ అడ్మినిస్ట్రేషన్ కి ఆల్రెడీగా ఇక్కడ క్లియర్ కట్ డైట్ ప్లాన్, డైట్ చార్ట్ అట్లాగే సిస్టమ్స్ వచ్చింది. సో మన బాధ్యత ఏంటి, అది కరెక్ట్ గా మానిటర్ చేయాలి. మనము కొంచెం సిన్సియర్ గా ఇంట్రెస్ట్ తీసుకొని అట్లాగే మొత్తం మానిటరింగ్ చేస్తే మన స్టూడెంట్స్ కూడా హ్యాపీగా ఉంటారు. అండ్ టీచర్ మీద కూడా అంత బర్డెన్ ఉండదు. ఎందుకంటే ఏం సిస్టమ్ లేకుండా అన్ని కాలేజెస్ లో ఇది సబ్జెక్టివ్ గా ఉంటుంది. ఇది మంచిగా ఉందా లేకపోతే ఇది మంచిగా ఉందా, స్టాండర్డ్ లేకపోతే ఎలా జడ్జ్ చేయాలి చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు కరెక్ట్ సిస్టమ్ వచ్చింది కాబట్టి కరెక్ట్ గా మనము మెజర్ కూడా చేసుకోవచ్చు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. మండలంలోని మల్లాపూర్ గ్రామంలో ఉన్న సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన కామన్ డైట్ ప్లాన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి విప్ అడ్లూరి పాల్గొన్నారు. మొదటగా గురుకుల పాఠశాలకు వచ్చిన ఆయనకు విద్యార్థినిలు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత పాఠశాల ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి తన డైట్ ప్లాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచించారు. మంత్రివర్గం అంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 80,000 మంది పిల్లలు గురుకుల హాస్టల్స్లో చదువుకున్న పిల్లలకు డైట్ ఛార్జెస్ కానీ 40% పై చిలుకు పెంచడం, కాస్మెటిక్స్ ఛార్జెస్ 200% పై పెంచినందుకు మల్లాపూర్ గురుకుల పాఠశాలలో నేను అదేవిధంగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారు లాంఛనప్రాయంగా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి సుమారు 430 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ భారమైన పిల్లల భవిష్యత్తు కోసం అమలు చేసినందుకు, ఆదేశాలు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి, మంత్రివారి గారికి మనస్ఫూర్తిగా నేను నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నా, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన నగర మేయర్. విలీన గ్రామాల్లో ప్రతిరోజు మంచి
మంచినీరు అందించే విధంగా కృషి చేస్తున్నామని వెల్లడి. వ్యవసాయానికి అడ్డుగా బ్లాస్టింగ్ పనులు, తమ సమస్యను పరిష్కరించాలని రైతుల వేడుకోలు. ఘనంగా దత్తాత్రేయ జయంతి ఉత్సవాలు ప్రారంభం. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్న నిర్వాహకులు. అయ్యప్ప ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన, విరాళాలు అందించి అయ్యప్ప కృప పొందాలని విజ్ఞప్తి. ఇవి వాళ్ళ న్యూస్. చూస్తూనండి న్యూస్.